నమస్తే, వెల్కమ్ టు KR5 న్యూస్. అకాల వర్షానికి నేల కొరిగిన వరి పంట నష్టపోయిన రైతులు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కేంద్రంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన వరి పంట నేల కొరిగింది. దీంతో నోటికి వచ్చిన పంట నేలమట్టమై భారీ ఎత్తున దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి పంట నష్టాన్ని నివారించాలి అని, తమకు ఆదుకోవాలి అని కోరుకుంటున్నారు. అంతా పడిపోయింది. పొలాలు మొక్కలు మట్టి నీళ్ళు రేపు మాకు కోసేటి పొలాలు. ఇదేమన్నా న్యాయమా? దేవుడు పడుతున్నది గని వల్ల చూసి నాదుడు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా చూసి పోతే మాకు ఏదైనా సంతోషం కొడుతుంది. ఏం సారు ఈ ఓళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, పోయిన వాళ్ళు లేరు. రోడ్డు ఉన్నది ఇంకా నట్టడమ్మా. అటు బెల్లాల తరఫా కనబడుతుంది, లాల్ మామిడి కనబడుతుంది. ప్రభుత్వం నుండి పట్టించుకోవడం లేదు. ఏమో అక్కల వర్షంతో రైతులందరూ నష్టం అవుతుంది. అక్కల వర్షంతో మొత్తం పడిపోయింది. వరలంతా కోత ఖర్చుని నష్టపరి అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము కురిసిన అకాల వర్షాల వలన పెద్ద మొత్తంలో వరి పంట నష్టపోయింది. రెండు మూడు రోజుల్లో కోత దశలో ఉండగా పొలం మొత్తం నీలమట్టమైంది. నీలమట్టమై దాని నుండి పెద్ద మొత్తంలో వరద పారుతుంది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. పడిపోయిన వరి కూడా మొలకెత్తుతుంది. ప్రభుత్వ పెద్దలు తొందరగా స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే నీలమట్టమైన వరి పంటలను పరిశీలించి తక్షణ సాయం కింద ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు. నిన్న కురిసిన అకాల వర్షాల వల్ల సందుకట్ట రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. పెద్ద మొత్తంలో ఒక 50 ఎకరాల వరకు మొత్తం నీలమట్టమైంది. పంట పొలాల నుండి నీళ్లు బారుతున్నాయి. ఇంకో 2-3 రోజులు కోత దశలో ఉండగా ఈ పెద్ద మొత్తంలో వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కింద పడ్డ గింజలు నలుపు రంగులోకి వచ్చేస్తున్నాయి. కింద మొలకెత్తడం కూడా జరుగుతుంది. ఈ భారీ అకాల వర్షాల వల్ల రైతులు అయితే భారీగా నష్టపోయారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకైతే ఎకరాన 10,000 చొప్పునైనా ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని రైతులు కోరుకుంటున్నారు.